మనం చూస్తూ ఉన్నాం బ్రేకింగ్ న్యూస్. టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. టీడీపీ ఎన్డీఏలో చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసినట్లు తెలిపారు. విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయమని మండిపడ్డారు. అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేంటూ చంద్రబాబుకు ఘాటుగా లేఖ రాశారు కిషోర్ చంద్రదేవ్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోకి వెళ్లడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో కిషోర్ చంద్రదేవ్ మంత్రిగా ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అలాగే విభజన హామీలు కూడా చాలా వరకు నెరవేర్చలేదు. ఆ నేపథ్యంలో తిరిగి అలాంటి ఎన్డీఏ గూటికి చంద్రబాబు నాయుడు చేరడాన్ని కిషోర్ చంద్రదేవ్ వ్యతిరేకిస్తున్నారు. సో ఈ పరిస్థితి మధ్యలో తాను అధికారం కోసం ఇలా ఎన్డీఏలో చేరడాన్ని తాను సహించలేకపోతున్నానని అధికారం కోసం టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. టీడీపీ ఎన్డీఏలో చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసినట్లు తెలిపారు. విద్వేష శక్తులతో చేతులు కలపటం సహించరాని విషయమని మండిపడ్డారు. అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేనట్టు చంద్రబాబుకు ఘాటుగా లేఖ రాశారు కిషోర్ చంద్రదేవ్.